హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ అరేంజ్ హస్బెండ్ పార్ట్ 27. వెంటనే ఏదో గుర్తొచ్చినట్లుగా ఆరోహి, నానా, ప్రతిసారి వచ్చే నొప్పితో పోలిస్తే ఈసారి చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయం ఇంట్లో అందరితో చెప్పాలి అంటే ఎందుకో కొంచెం సంకోచంగా అనిపిస్తుంది. అలా అని వాళ్ళు నన్ను పట్టించుకోరని కాదు, ఈ ఇంట్లో అందరూ చాలా మంచివాళ్ళు అంది. ఆమె మాటలు విన్న మోహన్ గారి మనసుకు కాస్త ప్రశాంతత కలిగింది. అంత పెద్ద ఇంటికి కూతుర్ని ఇచ్చాం, అక్కడ ఆమె ఎలా ఉంటుందో అని ప్రతిరోజు ఆలోచించే ఆయనకు తన కూతురు నోటి నుంచి ఆ మాటలు వినగానే మనసు నిండిపోయింది. నానా, నిన్న రాత్రంతా ఆయన అసలు నిద్రపోలేదు. అమ్మ ఎలా చూసుకునేదో అలానే రాత్రంతా నా దగ్గరే ఉండి నన్ను చూసుకున్నారు. ఇంకొకటి, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, కానీ ఇక్కడ అలా ఉండటం ఎందుకో నా మనసుకు సరైనట్లు అనిపించడం లేదు. ప్లీజ్ నాన్న, 1-2 రోజులు నేను మన ఇంటికి రావచ్చా అని అడిగింది. వెంటనే మోహన్ ఆమె చేయి పట్టుకుని, ఆరు, ఇదే మాటమ్మా, నేను నీ తండ్రిని కదా, నువ్వు నీ ఇంటికి రావడానికి నా అనుమతి అడగాల్సిన అవసరం ఏముంది అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నారు. నాన్న, మీరు కూడా నాలాగే అయిపోతున్నారు. మా నాన్న ఇలా ఏడవడం నేను చూడలేను అంటూ ఆమె ఆయన కళ్ళల్లో నీ నీళ్లను తుడిచి సరదాగా గిలిగింత పెట్టింది. అయ్యో ఆరు, ఇదేం పని, చిన్నపిల్లలా చేస్తున్నావి, మీ అత్తయ్య చూస్తే ఏమనుకుంటారు అని మోహన్ నవ్వుతూ అన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన హేమ కూడా నవ్వుతూ, నేనేమనుకుంటాను వియ్యంకుడు గారు, మీరు వచ్చినప్పటి నుంచి నా కోడలు ఇలా నవ్వుతూ మాట్లాడుతుంది, లేదంటే ఇంత మాట్లాడడం కూడా చాలా అరుదు అంది. తర్వాత ఆరుహి వైపుకు తిరిగి, ఆరు, ఇప్పుడు ఎలా ఉంది, నొప్పి కొంచెం తగ్గిందా అని అడిగింది. మోహన్ కొంచెం సంకోచిస్తూ, వియ్యంకుడు గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను అని అన్నారు. అయ్యో, ఇదే మాట, మీరు కూడా మా ఆరులాగానే సంకోచిస్తున్నారే అంటూ హేమ నవ్వింది. తన తండ్రి ఏదో ముఖ్యమైన విషయం చెప్తున్నారని ఆరోహికి అర్థమైంది. అత్తమ్మతో ఏం మాట్లాడుతున్నారో అనే బాధ ఆమె మనసులో మొదలైంది. చెప్పండి వియ్యంకుడు గారు, ఎందుకింత ఆలోచన అని హేమ అడిగింది. ఇక తండ్రి ముఖం వైపుకు చూస్తూ, ఇక మీరు ఒప్పుకుంటే ఆరుని 2 రోజులు మా ఇంటికి తీసుకెళ్లొచ్చా అని మోహన్ అనుమానంగా అడిగాడు. కన్న కూతురే అయినా పెళ్ళైన తర్వాత ఆమెను పుట్టింటికి తీసుకెళ్ళడానికి అత్తింటి వాళ్ళ అనుమతి అడగాల్సిన పరిస్థితి ఆయన మనసుకు బాధ కలిగించింది. కానీ అదే నిజంగా తల వంచుకుని నిశ్శబ్దంగా కూర్చున్నారు. అది చూసిన హేమ వెంటనే, అయ్యో వియ్యంకుడు గారు, మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకెళ్లడానికి మా అనుమతి అడగాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి సమయంలో ఆమె పుట్టింట్లో ఉంటేనే మంచిది. ఇక్కడ ఎంత చెప్పినా రెస్ట్ తీసుకోదు, ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంది. అర్జున్తోనే మాట్లాడతాను, మీరు ఎలాంటి ఆలోచన లేకుండా ఆరుని తీసుకెళ్ళండి, కానీ వీలైనంత తొందరగా మళ్ళీ పంపించండి. నిజం చెప్పాలి అంటే ఈ అమ్మాయికి నేను బాగా అలవాటు పడిపోయాను. ఇంట్లో ఆమె లేకపోతే ఇల్లంతా వెళ్తుగా అనిపిస్తుంది. కొత్తగా పెళ్ళైంది కదా, ఇద్దరు 2 రోజులు బయటికి వెళ్ళి రమ్మంటే అర్జున్ ఆఫీస్ లో చాలా పని అన్నాడు. ఈ అమ్మాయి కూడా, అత్తయ్య, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అంటుంది. కనీసం ఎప్పుడైనా 2 రోజులు ప్రశాంతంగా ఉండి రావాలి అంది. అంతలో ఆశ అక్కడికి వచ్చి, అమ్మా, భోజనం రెడీగా ఉంది అంది. రండి వియ్యంకుడు గారు, ముందు భోజనం చేద్దామని హేమ చెప్పి అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూడడానికి డైనింగ్ టేబుల్ వైపుకి వెళ్ళింది. హేమ ఒప్పుకోవటంతో ఆరోహి ఊపిరి పీల్చుకుంది. నాన్న రండి, భోజనం చేసి బయలుదేరదామంటూ ఆయన చెయ్యి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది. అందరూ కలిసి భోజనం చేయడానికి కూర్చున్నారు. కానీ నిత్య మాత్రం తన గది నుంచి బయటికి రాలేదు. దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కూడా. భోజనం అయిపోయిన తర్వాత ఇక వెళ్ళడానికి రెడీ అయిన కోడల్ని చూసి హేమ మనసు భారమయ్యింది. ఆరోహి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆమెను సొంత కూతురి కంటే ఎక్కువగా ప్రేమించింది. ఇప్పుడు ఆమెను పంపించడం ఆమెకి ఇష్టం లేకపోయినా ఆరోగ్య దృష్ట్యా మీకు అదే మంచిదని భావించింది. ఈ విషయాన్ని అర్జున్తో ఒకసారి మాట్లాడాలి. ఇక అలా అనిపించినా ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే ఎంత చెప్పినా రెస్ట్ తీసుకోదు. తనకి ఎంత నొప్పి ఉన్నా బయటకు చెప్పదు. కనీసం పుట్టింట్లో అయినా 2 రోజులు హాయిగా ఉండి రావాలి అని మనసులో అనుకుని నవ్వుతూ ఆమెను తండ్రితో కలిసి పంపించి లోపలికి వెళ్ళింది. ఇంకింటికి చేరుకున్న హేమకి ఇల్లంతా వెళ్తుగా అనిపించింది. కారులో కూర్చొని సీటుగా అనుకుని కళ్ళు మూసుకున్న ఆరోహి మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. ఆయనకు చెప్పకుండా వచ్చేసాను, చెప్తే బాధపడతారేమో అని ఒక క్షణం అనుకుంది. కానీ వెంటనే ఉదయం అర్జున్ తనతో ప్రవర్తించిన తీరు గుర్తొచ్చి, లేదు, నేనున్నా లేకపోయినా ఆయనకు ఏమాత్రం తేడా ఉండదు. నిజంగానే ఇక
అత్తమ్మ ఒత్తిడికి మాత్రమే నా మెడలో తాళి కట్టారు. నిన్న రాత్రి ఆయన చూపించిన శ్రద్ధ చూసి ఎన్నాళ్ళు అనుబంధంలో నాపై ప్రేమ పెరిగిందేమో అనుకున్నాను. నా తప్పే. నా జీవితం ఇలాగే ఉండాలని రాసుంటే అలాగే భరిస్తాను. మా బాధను ఎవరికి చెప్పను. ఇప్పుడు అర్జున్ గురించి ఇంట్లో చెప్తే వాళ్ళ బాధను తట్టుకోలేరు. అలా ఆలోచనలో మునిగిపోయి కళ్ళు మూసుకొని కూర్చున్న ఆరోహిని ఇక మోహన్ గొంతు తేరిపారిచ్చింది. ఆమె వాడిపోయిన ముఖాన్ని చూసిన ఆయన బాధగా, ఆరు కడుపు నొప్పి ఎక్కువగా ఉందా? ముందు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అంటూ ఆమె తల నిమిరారు. అయ్యో నాన్న, ఇంత చిన్న విషయానికి ఎవరు హాస్పిటల్కి వెళ్తారు? ప్రతి నెల వచ్చే మామూలు నొప్పే. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. రండి లోపలికి వెళ్దాం అని చెప్పి కారు దిగింది. తన లగేజ్ తీసుకోబోతూ ఉండగా మోహన్ ఆమె చేతిలో నుంచి బ్యాగ్ తీసుకుని ఆమె చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. వంటగదిలో పనిచేస్తున్న రాధకు కారు శబ్దం వినిపించడంతో బయటకు వచ్చింది. చాలా రోజుల తర్వాత కూతుర్ని చూసిన ఆమె ఆశ్చర్యంతో పాటు ఆనందంతో పరిగెత్తుకొచ్చింది. ఆరు, ఎలా ఉన్నావు తల్లి అంటూ ఆమెను హత్తుకుంది. తర్వాత ఆమెను విడిచి తల నిమురుతూ ఉండగా ఇక మోహన్, రాధా, ఆరోహికి ఒంట్లో బాగోలేదు, కొంచెం రెస్ట్ తీసుకొనివ్వు అన్నారు. వెంటనే రాధ కంగారు పడి, ఏమైందారు, జ్వరం వచ్చిందా అంటూ ఆమె నుదుటిపై చెయ్యి వేసి శరీరం తడిమి చూసింది. అయ్యో రాధా, జ్వరం ఏమీ లేదు. ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? ప్రతి నెల వచ్చే మామూలు కడుపు నొప్పి. అక్కడ అత్తయ్య ఎంత చెప్పినా రెస్ట్ తీసుకోకుండా పనులు చేస్తూనే ఉందంట. అందుకే 2 రోజులు రెస్ట్ తీసుకోవాలని వాళ్ళే పంపించారు అని మోహన్ చెప్పాడు. ఆరోహి అలసిపోయిన ముఖాన్ని చూసిన రాధా ప్రేమగా, ఆరు తల్లి, ముందు వచ్చి భోజనం చెయ్యమ్మా అంది. ముందు భోజనం చెయ్యి, అప్పుడు కాస్త నీరసం తగ్గుతుంది, తర్వాత వెళ్ళి పడుకో అని రాధ చెప్పింది. అమ్మా నాన్న, నేను ఇప్పుడే అక్కడే భోజనం చేసి బయలుదేరాను. ఇప్పుడు నాకేమీ వద్దు, చాలా అలసటగా ఉంది. నేను నా గదికి వెళ్ళి కొద్దిసేపు పడుకుంటాను అని ఎక్కువగా మాట్లాడకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళి మంచంపై పడుకుంది. ఆమె వెళ్ళిన వైపుకు చూస్తూ నిలబడ్డ రాధా దగ్గరకు మోహన్ వచ్చి, రాధా, ఈసారి మన పాపకి కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉందని చెప్తుంది. ఇప్పుడైతే ఆమె ప్రశాంతంగా నిద్రపోనివ్వు. ఆమె అంతటా ఆమె లేచే వరకు ఎవరూ లేచి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పాడు. ఇక ఆమె లగేజ్ ని తీసుకుని ఆమె గదిలో పెట్టి తర్వాత తనకున్న పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు మోహన్. ఆ రోజు ఇంటికి చేరుకున్న ఆరోహి ముందుగా వెతికింది తన చిన్న తమ్ముణ్ణి. ఇంటి చుట్టూ చూపులు తిప్పుతూ, అమ్మా, ఇంటికి ఆయు ఎక్కడా అని అడిగింది. రాధా చిరునవ్వుతో, ఈ సమయానికి వాడు ఇంట్లో ఎక్కడ ఉంటాడమ్మా, స్కూల్కి వెళ్ళాడు అంది. వెంటనే తన మర్చిపోయిన విషయాన్ని గుర్తుకు చేసుకున్న ఆరోహి నుదుటిపై తట్టుకుని, అయ్యో, పూర్తిగా మర్చిపోయాను అంటూ రాధా భుజంపై తల ఆనించి, ఇక ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం చెయ్యి అని రాధా ప్రేమగా చెప్పగా ఆమె మెడ చుట్టూ చేతులు వేసుకుంటూ, వద్దమ్మా, ఇప్పుడే అక్కడే భోజనం చేసి వచ్చానుగా, కడుపు చాలా నొప్పిగా ఉంది, నేను వెళ్ళి కొద్దిసేపు పడుకుంటాను అంది. కూతురి పరిస్థితి అర్థం చేసుకున్న రాధా, సరే తల్లి, నువ్వు గదిలోకి వెళ్ళిపో, నేను నీకు కషాయం తీసుకొస్తాను, అది తాగి పడుకొని అనగా సరే అని తలూపిన ఆరోహి నెమ్మదిగా ఇంకా తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళక ముందు జరిగింది ఇదంతా. ఇంకా గదిలో అడుగుపెట్టిన ఆమెకు అలసటగా మంచంపై వాలిపోయింది. కళ్ళు మూసుకున్న వెంటనే ఒక ఆలోచన ఆమె మనసును తాకింది. అర్జున్కి ఒక మాట కూడా చెప్పకుండా ఇక్కడికి వచ్చేసానని గుర్తొచ్చింది. నేను చెప్పకుండా వచ్చానని ఆయన కోపడతారా అని ఒక్కొక్క నిమిషం అనుకుంది. కానీ వెంటనే తానే తన మనసుని సమాధానపరుచుకుంది. లేదు, ఆయనకు నా మీద ఎలాంటి భావన లేదు. నేను ఆయన కళ్ళ ముందున్నా లేకపోయినా ఆయనకి ఎలాంటి తేడా ఉండదు. ఎందుకంటే అల్లుడి గురించి తెలుసుకోవాలనే కోరిక రాధా మనసులో ఉన్న కూతురి నోటితోనే వినాలని అనిపించింది. కానీ ఎలా అడగాలో తనకి తెలియక, ఆరు, అది అది అంటూ అనుమానంతో మాటలు మింగేసింది. రాధా చేతిని తన చేతుల్లోకి తీసుకున్న ఆరోహి, ఏంటమ్మా, నువ్వు నీ కూతుర్నే కదా, నన్ను అడగడానికి నీకెంత సంకోచం ఎందుకు అంటూ ఆమె ముఖంలోకి చూసింది. దానికి రాధా చిన్నగా నవ్వి, అదేమీ లేదు, అర్జున్ చాలా మంచి అబ్బాయి అని నాకు తెలుసు. మీ ఇద్దరు ఎలా ఉన్నారు? అర్జున్ నేను బాగా చూసుకుంటున్నాడా అని అడుగుతూ కూతురు ముఖాన్ని పరిశీలించింది. ఆ ప్రశ్న వినగానే ఆరోహి ఒక క్షణం ఉలికిపడింది. రాధా కళ్ళలోకి చూస్తే నిజం చెప్పాల్సి వస్తుందనే భయంతో చూపుని తిప్పుకుంది. ఏంటమ్మా, మీరు కూడా ఇలా అడుగుతున్నారే? ఈ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి.
నిజం చెప్పాలి అంటే అర్జున్ లాంటి భర్త దొరకడం నా అదృష్టం. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ముఖ్యంగా మా అత్తగారు నిజంగా మీలాగే ఉంటారు. మీ స్థానాన్ని ఆమె భర్తీ చేశారు అని చెప్పి రాధ ఒడిలో ముఖం దాచుకుని కళ్ళు మూసుకుంది. కూతురు నోటితోనే ఆమె అత్తింట్లో సంతోషంగా ఉందని విన్న రాధ మనసు ప్రశాంతమైంది. ఇక ప్రేమగా ఆమె తల నిమురుతూ ఉండగానే ఆరోహి ఒడిలోనే నిద్రలోకి జారిపోయింది. ఇక మెల్లగా ఆమెను దిండిపై పడుకోబెట్టి దుప్పటి కప్పి గది తలుపు మెల్లగా మూసి బయటికి వెళ్ళింది. రాధ బయటికి వెళ్ళిన వెంటనే ఆరోహి కళ్ళు తెరిచింది. తల్లి ముందు అబద్ధం చెప్పానన్న బాధతో ఆమె కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. సారీ అమ్మా, మీతో అబద్ధం చెప్తున్నాను, కానీ ఏం చేయాలి? నిజం చెప్పి మీ మనసును బాధ పెట్టారని నాకు లేదు. దయచేసి నన్ను క్షమించమ్మా అంటూ ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంది. అలా అర్జున్ గురించి ఆలోచిస్తూ ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. సాయంత్రం అయ్యేసరికి ఆయుష్ ఇంటికి చేరుకున్నాడు. వంటగదిలో ఉన్న తల్లిని చూసి అమ్మా, ఒక కప్పు కాఫీ దొరుకుతుందా అని అడుగుతూ లోపలికి వచ్చాడు. అప్పుడే రాధా చేసిన జామున్లు కనిపించాయి. అరే అమ్మా, ఇవాళ జాములు చేసావా? ఆహా, ఇప్పుడు ఆ ఆరు ఇక్కడ ఉండుంటే మనకు ఒక్కడు కూడా మిగిల్చేదే కాదు, అన్ని తినేసి ఖాళీ చేసేసేది అంటూ నవ్వుకుంటూ ఒక జామున్ తీసుకుని నోట్లో వేసుకోబోయాడు. వెంటనే రాధ అతని తలపై మొట్టికాయ వేసింది. అవి కూడా ఆమె కోసమే చేశాను. ముందు నువ్వు ఆమెను అక్క అని పిలవడం నేర్చుకో. ఇప్పుడు ఆమెకు పెళ్ళయింది. ఆమె భర్త ఎదుట కూడా ఇలాగే ఆరు అని పిలిస్తే ఏమనుకుంటారు అని మందలించింది. అమ్మా, నేను ఎన్నోసార్లు బావగారి ముందే ఆరు అని పిలిచాను. ఆయన ఎప్పుడూ ఏమీ అనలేదు. మీరు మాత్రమే ఇలా అంటున్నారు అంటూ ఆయుష్ కొంచెం అలకగా అన్నాడు. రాధ నవ్వుతూ సరే సరే, నీకు ఎలా ఇష్టమైతే అలానే పిలువు. ముందు వెళ్ళి ఆరు లేచిందో లేదో చూసిరా అని అంది. ఏమంటున్నారమ్మా, ఆరు ఇంటికి వచ్చిందా అని ఆనందంతో అడిగిన ఆయుష్ ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా అక్క గది వైపుకు పరిగెత్తాడు. ఆరోహి ఇంటికి వచ్చిందన్న వార్త విన్న వెంటనే అతని ముఖం వెలిగిపోయింది. గదిలోకి వెళ్లి చూసేసరికి ఆరోహి ఇంకా నిద్రలోనే ఉంది. ఆమె దగ్గరికి వెళ్లి ఆరు అంటూ గట్టిగా పిలిచాడు. ఆ గొంతు వినగానే ఆరోహి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా ఆయుష్ కనిపించగానే చిరునవ్వుతో లేచి కూర్చుంది. వెంటనే ఆయుష్ ఆమె ఒడిలో తల పెట్టుకుని చిన్న పిల్లాడిలా కూర్చున్నాడు. ఆయు, ఎలా ఉన్నావు? ఇక ఆ రోజు ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఒక్కరోజైనా ఈ అక్కను చూడాలి అని అనిపించలేదా? ఇంటికి రావడం పక్కన పెడితే కనీసం ఒక ఫోన్ అయినా చేయాలి అనిపించలేదా అని ఆరోహి ముద్దుగా అడిగింది. ఆయుష్ అమాయకంగా నా దగ్గర ఫోన్ ఎక్కడుంది అక్క? అప్పాజీ ఫోన్ పట్టుకుంటే ఇక చదవనని అసలు ఇవ్వరు కదా అని అన్నాడు. వెంటనే ఆరు అతని మాట మధ్యలోనే ఆపుతూ ఏంట్రా అయ్యో ఎలా మాట్లాడుతున్నావు? ఆ రోజు మీ బావ నీ కోసం కొత్త ఫోన్ కొనిచ్చారు కదా, ఇప్పుడు నా దగ్గర ఫోన్ లేదంటవే అంటూ ఆశ్చర్యంగా చూసింది. ఆయుష్ కూడా ఆశ్చర్యపోతూ ఏంటక్క, బావ నీకు చెప్పలేదా అని అడిగాడు. ఆరోహి అయోమయంగా అతని ముఖంలోకి చూసింది. ఆ ఫోన్ నేను అదే రోజు బావకి తిరిగి ఇచ్చేశాను అన్నాడు ఆయుష్. ఆ మాట విన్న ఆరోహి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏమంటున్నావు అయ్యో? ఫోన్ తిరిగి ఇచ్చేసావా? ఎప్పుడిచ్చావు? మీ బావి విషయం నాకు అసలు చెప్పలేదే అని ఆశ్చర్యంగా అడిగింది. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చేసాను అక్క. మీ ఇంట్లో ఒక పిచ్చమ్మ ఉంది కదా, ఆమె నోటి నుంచి ఏవేవో మాటలు వినాల్సి వచ్చింది. అందుకే పెద్దవాళ్లతో అవసరం లేని ఇబ్బందులు ఎందుకని ఇక అలా అనుకుని ఫోన్ తిరిగి ఇచ్చేశాను అని ఆయుష్ ప్రశాంతంగా చెప్పాడు. ఆ మాటలు విన్న ఆరోహి మనసు మళ్ళీ భారమైంది. ఇంత జరిగినా కూడా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. వారి జీవితం వారి ఇష్టం. నా దగ్గర ఏ విషయం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నట్టున్నారు. ఆయన నేనేంటి, ఆయన మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనా ఏంటి నేనేమైనా అని ఆమె హృదయం మరింత కలత చెందింది. అదే సమయంలో అర్జున్ కు ఉదయం ఆఫీస్ కు బయలుదేరే ముందు ఆరోహితో తను మాట్లాడిన తీరు గుర్తుకు వచ్చింది. ఛీ, నేను ఆమెతో అలా ప్రవర్తించకూడదు అని తనలో తానే బాధపడతాడు. అర్జున్ కు ఉదయం ఆఫీస్ కు బయలుదేరే ముందు ఆరోహితో తను ప్రవర్తించిన తీరు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉంది. ఆమెను చూసే వరకు తన మనసుకు ప్రశాంతత ఉండదని అతనికి అనిపించింది. అందుకే చేతిలో ఉన్న పనులన్నిటినీ వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఇంటి దారి పట్టాడు. ఇంటి గుమ్మం దాటిన వెంటనే అతని చూపులు ముందుగా వెతికింది తన మనసును దోచుకున్న అరుణే. కానీ ఆమె మాత్రం ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. సోఫాపై కూర్చున్న హేమకు లోపలికి వచ్చిన వెంటనే తన కొడుకు చూపులు నేరుగా వంటగది వైపుకి వెళ్లడం కనిపించింది. అతడు ఎవరిని వెతుకుతున్నాడో అర్థం కావడంతో ఆమె ముఖంపై చిరునవ్వు విరిసింది. ఏమయ్యా అర్జున్, ఎవరిని వెతుకుతున్నట్టున్నావు
అని నవ్వుతూ అడిగింది. ఆమె మాటలకు వెంటనే తేరుకున్న అర్జున్, లేదమ్మా, నేను ఎవరిని వెతకడం లేదు, నాకు నీళ్లు తాగాలి అనిపించింది, అందుకే ఆశమ్మ ఎక్కడుందా అని చూస్తున్నాను అని చెప్పాడు. అతని మాటలు విని నవ్విన హేమ, ఆశ అర్జున్ కి ఒక గ్లాస్ నీళ్లు తీసుకురాని అంది. వంటగది నుంచి బయటకు వచ్చిన ఆశ అర్జున్ చేతిలో నీళ్ళ గ్లాస్ పెట్టి, అర్జున్, భోజనం రెడీగా ఉంది, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని చెప్పింది. ఆ మాటలు విన్న అర్జున్ కు ఆరోహి వంటగదిలో కనిపించకపోవటంతో, అయితే ఇంకా మీకు నొప్పి తగ్గలేదేమో, అందుకే గది నుంచి బయటికి రాలేదు, లేదంటే ఆమె ఇలా నిశ్శబ్దంగా పడుకుని ఉండదు అని మనసులో అనుకున్నాడు. ఒక్కసారిగా గ్లాసులోని నీళ్ళన్నీ తాగేసి వెంటనే తన గది వైపుకు పరిగెత్తాడు. ఇప్పటికే ఆమె చాలా బాధలో ఉంది. దానికి తోడు నేను కోపంతో ఆమె మనసును ఇంకా ఎక్కువగా నొప్పించాను. పాపం, నన్ను చూసినా భయపడి అమ్మ చీర కొంగు పట్టుకుని తిరుగుతుంది. ఇక నేను ఇలా కోపంగా ప్రవర్తిస్తే నా దగ్గరకు కూడా రావడానికి భయపడుతుంది అని ఆరు గురించి ఆలోచిస్తూ గదిలోకి అడుగుపెట్టాడు. కానీ గదిలో ఎక్కడ ఆరు లేదు. వెంటనే ఏదో గుర్తొచ్చినట్టుగా బాల్కనీకి వెళ్లి చూశాడు. అక్కడ కూడా ఆమె జాడ కనిపించలేదు. చివరికి బాత్రూంలో ఉంటుందేమో అనుకుని మెల్లగా తలుపు దగ్గరికి వెళ్లి చేయి పెట్టి విన్నాడు. లోపల నుంచి ఎలాంటి శబ్దం వినిపించలేదు. వెంటనే తలుపు తెరిచి చూసినా ఇక అక్కడ కూడా ఆరోహి లేదు. అరే, ఇదేంటి, ఆమె ఎక్కడా కనిపించడం లేదు, కింద కూడా లేదు, ఇప్పుడు గదిలో కూడా లేదు, మరి ఎక్కడికి వెళ్ళింది అని బాధగా అనుకుంటూ మెట్లపై నుంచి వేగంగా కిందకొచ్చాడు. అర్జున్ ఆరుని వెతుకుతూ పైకి పరిగెత్తి వెళ్లడం చూసిన హేమకు ఇప్పుడు తన కొడుకు తప్పకుండా ఆరు గురించి అడగడానికి కిందకే వస్తాడనే నమ్మకం ఉంది. ఆమె ఊహించినట్టుగానే గద అంతా వెతికి 5 నిమిషాల్లోనే అతడు మళ్ళీ కిందకి దిగి వచ్చిన తన కొడుకుని చూసిన హేమ, అతడే ముందుగా అడిగే వరకు ఏం మాట్లాడకూడదని నిశ్శబ్దంగా కూర్చుంది తన తల్లి. ఆమె పక్కనే కూర్చున్న అర్జున్ కు ఆరోహి గురించి ఎలా అడగాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. అది గమనించిన హేమ, ఏంటి అర్జున్, ఫ్రెష్ అవ్వకుండా అలాగే వచ్చేసావా అని అడిగింది. అమ్మా, అది అని మాట మధ్యలోనే ఆపేసి మౌనంగా కూర్చున్నాడు. ఇప్పుడే లోపల నుంచి వచ్చిన ఆశ నవ్వుతూ, మన అర్జున్ భార్య గదిలో కనిపించకపోతే ఎలా ప్రశాంతంగా ఉంటాడో చెప్పు అర్జున్ అని ఆరోహి వాళ్ళ ఇంటికి వెళ్ళిందని తెలిసిన తర్వాత నువ్వు ఆఫీస్ నుంచి నేరుగా అక్కడికే వెళ్తావు అనుకున్నాను, కానీ నువ్వైతే ఇంటికే వచ్చేసావే అంటూ అతని ముఖాన్ని చూసి నవ్వింది. ఆ మాట విన్న అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అంటే ఆమె ఇంట్లో లేదా? వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు నాకు ఒక్క మాటైనా చెప్పాలి అనిపించలేదా? సరే, వెళ్ళిందంటే వెళ్ళిందే, ఇన్నాళ్ళు కూడా ఆమె లేకుండానే ఉన్నాను కదా అని తన మనసుకు తానే సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఆశమ్మ, నాకు చాలా ఆకలిగా ఉంది, ముందు భోజనం పెట్టు, తర్వాత మీరిద్దరు కూర్చుని మీ కోడల గురించి ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి అని కోపంగా చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆరోహి ఇంట్లో లేదని ఆలోచన అతని మనసును కలవర పెడుతూనే ఉంది. తానే కొద్దిగా పెరుగన్నం కలుపుకున్నాడు. కానీ తినాలనే మనసు రాక బలవంతంగా 2 ముద్దలు మింగి చేతులు కడుక్కుని తన గది వైపుకి వెళ్ళిపోయాడు. గదిలోకి వచ్చిన అర్జున్ కు ఆరోహి ఇంట్లో లేదనే విషయం చాలా కోపాన్ని తెప్పించింది. ఎదురుగా కనిపించిన వస్తువులన్నీ చేతికి చిక్కినట్టే విసిరేస్తూ చివరికి సోఫాపై కూర్చుని తలను చేతుల్లో దాచుకున్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి, నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఈ స్టోరీ ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది.